శ్రీకాకుళం జిల్లాలో కళింగుల ఆత్మీయ సమావేశం గ్రాండ్ గా జరిగింది. సమావేశంలో జిల్లా నుంచి సుమారు 1,00,000 మంది వరకు పాల్గొన్నారు. ఆత్మీయ సమావేశానికి పెద్ద ఎత్తున కళింగులు తరలి రావడంపై ఆమ్దాలవలస జనసేన ఇన్ఛార్జ్ పేరాడ రామ్మోహన్, టెక్కలి ఇన్ఛార్జ్ కణితి కిరణ్ కుమార్ హర్షం వ్యక్తం చేశారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా శ్రీకాకుళం ప్రతినిధి బాలకృష్ణ అందిస్తారు. జిల్లాలో ఈరోజైతే కళింగుల ఆత్మీయ సమావేశము చాలా ఘనంగా అయితే నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా నలుమూల నుంచి సుమారు 1,50,000 నుంచి 2,00,000 మంది వచ్చారు. ఇప్పుడు మనతో పాటు కళింగ సమాజానికి చెందిన ఆమ్దాలవలస ఇన్ఛార్జి ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి. ఈరోజు కళింగల ఐక్యతతో కళింగ మొత్తం అందరూ ఒక దాటికి చేరి ఒక వనభోజనం లాంటివి ఏర్పాటు చేసుకోవడం, గత కొన్ని శతాబ్దాలుగా కళింగల యొక్క వాళ్ళ గొప్పతనాన్ని అనేక విధాలుగా అందరం కలుసుకొని మాట్లాడుకోవడానికి ఇది ఒక మంచి మీటింగ్ అనుకుంటున్నాను నేను. ఈ సందర్భంగా మేమందరం ఒకరికొకరిని కలుసుకోవడం కానీ, ఇక్కడ పార్టీలు కానీ ఇంకోటి ఏది లేకుండా అన్ని రకాలుగా అందరం కలుసుకొని ఈ మీటింగ్లో పాల్గొనడం నాకు చాలా సంతోషంగా ఉంది. సార్, మీరు ఎక్కడి నుంచి వచ్చారు ఈ ప్రాంతానికి? నేను ఆమ్దాలవలస నియోజకవర్గం అండి. నా పేరు పేడాడ రామ్మోహన్ రావు. నేను జనసేన పార్టీ ఇన్ఛార్జ్ ఆమ్దాలవలస అండి. అయితే ఈరోజు ఈ ప్రాంతానికైతే ఆమ్దాలవలస నుంచి చేరుకున్నాడు రామ్మోహన్ రావు. అలాగే మనతో పాటు ఇంకొక ఆయన ఉన్నారు, కళింగులకు సంబంధించిన కిరణ్ గారు ఉన్నారు, టెక్కల నుంచి వచ్చారు. ఆయన ఈ విషయాన్ని తెలుసుకుందాం. సార్, ఇంతమంది కళింగ కుటుంబ సభ్యులందరూ ఒకే దగ్గర గ్యాదర్ అవ్వడం చాలా సంతోషంగా ఉంది. పర్టికులర్గా ఈ కలయికకి ముఖ్య ఉద్దేశం ఏంటంటే పార్టీలకు అతీతంగా ఎవరు ఏ పార్టీలో ఉన్నప్పటికీ కూడాను భవిష్యత్తులో ఒకరికొకరు సహాయపడే విధంగా ఉండాలని, మనతో పాటు అన్ని వర్గాలని కూడా మనతో పాటు కలుపుకొని ఈ శ్రీకాకుళంలో గత వైభవం ఎలాగైతే కళింగులు పొంది ఉన్నారో ఆ వైభవాన్ని తిరిగి తీసుకురావడం ముఖ్య ఉద్దేశంగా ఈ కళింగ కలయిక అనేది జరుగుతుంది. సార్, ఇప్పుడు కళింగులు ఈ జిల్లాలో 4,50,000 మంది ఉన్నారు. ఈ పొద్దు ఇక్కడ సుమారు ఎంతమంది రావచ్చు? ఖచ్చితంగా సార్, నా ఎస్టిమేషన్ అయితే 50,000 కుటుంబాలు వస్తాయంటే దరిదాపులుగా 1,30,000 1,50,000 పైచిలిక జనాభా అయితే కనుక ఈరోజు ఇక్కడికి వస్తుందని చెప్పి అనుకున్నాం. అలాగే ప్రతి సంవత్సరం డిసెంబర్ ఆఖరి ఆదివారం నాడు ఒక్కొక్క నియోజకవర్గంలో పెట్టాలని గతంలో టెక్కలో జరిగిన మీటింగ్లో మేమందరం కలిపి తీర్మానించుకోవడం జరిగింది. సార్, ఈ ఏడాది ఇక్కడతో ముగిస్తారా? ప్రతి ఏడాది ఈ కార్యక్రమాన్ని చేస్తారా? ప్రతి ఏడాది డిసెంబర్ 4వ ఆదివారం ఒక్కొక్క నియోజకవర్గంలో జరుగుతుంది. అలాగే వచ్చే ఫిబ్రవరిలో పెద్దలు బొడ్డేపల్లి రాజగోపాల్ గారి విగ్రహ ఆవిష్కరణ కూడా మా టెక్కల ఆర్టీసీ కాంప్లెక్స్ దగ్గర జరుగుతుంది. అయితే అదేవిధంగా ఈరోజు శ్రీకాకుళం జిల్లాలో అయితే ఈ కార్యక్రమము చాలా విజయవంతం చేయడం జరుగుతుంది. ఆమ్దాలవలస నుంచి పేడాడ రామ్మోహన్ రావు గారు వచ్చారు. అలాగే ఈ టెక్కల నుంచి కిరణ్ కుమార్ వచ్చారు. వీళ్ళందరూ ఈరోజైతే కళింగ సమాజానికి ఒక గుర్తింపులా ఉండాలి. శ్రీకాకుళం నుంచి, విశాఖపట్నం నుంచి, ఇతరితర ప్రాంతాల నుంచి సహా ఇక్కడ చేరుకున్నారు పెద్ద ఎత్తున. ఈ కళింగ ఆత్మీయ సమావేశం అయితే సుమారు 1,50,000 నుంచి 2,00,000 వరకు జరుగుతుందని భారీ అంచనాలు వేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ శ్రీనివాస్తో బాలకృష్ణ, ప్రైమ్ 9.